తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమం, భద్రతకు సంబంధించి కీలకమైన అంశాలను సూచించడానికి జమాతే ఇస్లామీ హింద్ తెలంగాణ అధ్యక్షులు మొహమ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలో ప్రతినిధి బృందం ఇటీవల సమావేశమైంది. ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి మరియు సామాజిక న్యాయం కోసం చేస్తున్న కృషిని అభినందించినప్పటికీ రాష్ట్రంలో మైనారిటీల భద్రత, విద్య, ఆర్థిక సాధికారతకు సంబంధించిన లోపాలను ఎత్తిచూపడం ఈ భేటీ యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ భేటీలో గత 20 నెలల్లో రాష్ట్రంలో దాదాపు 45 మత ఘర్షణల సంఘటనలు జరిగాయని జమాతే ఇస్లామీ హింద్ ప్రతినిధి బృందం చేసిన ప్రకటన ఆందోళన కలిగిస్తుంది. ఈ ఘర్షణలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని, అత్యంత ముఖ్యంగా మైనారిటీల భద్రతను నిర్ధారించడానికి మత హింస నిరోధక బిల్లును తీసుకురావాలని ప్రతిపాదించారు. ఇక 24/7 హెల్ప్ లైన్, మత హింస, దేశపూరిత ప్రసంగాలను నిరోధించడానికి 24 గంటల హెల్ప్ లైన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్వతంత్ర విచారణ, ఎన్కౌంటర్లు, పోలీస్ కస్టడీ మరణాలపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలనే డిమాండ్ పౌరుల ప్రాథమిక హక్కులు, చట్టపాలన పట్ల ప్రభుత్వ జవాబుదారీతనాన్ని పెంచుతుంది. ఇక కేసుల ఉపసంహరణ, జైనులు, అల్లర్లు వంటి మతపరమైన సంఘటనలలో అమాయక ప్రజలపై నమోదైన కేసులను వెనక్కి తీసుకోవాలని కోరడం, న్యాయం ఆలస్యం కాకుండా అమాయకులు శిక్షించబడకుండా చూడాలనే ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. ఇక సప్లాన్ మరియు ఆర్థిక సాధికారత అవసరం, మైనార్టీల అభివృద్ధికి కేటాయించిన బడ్జెట్ సక్రమంగా వినియోగం కోసం ఎస్సీ, ఎస్టీలకు మాదిరిగానే ప్రత్యేక మైనార్టీ సప్లాన్ను ఏర్పాటు చేయాలనే సూచన అత్యంత ముఖ్యమైనది. ఈ చర్య నిధులు సకాలంలో లక్షిత లబ్ధిదారులకు చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక తర్వాతి అంశం విద్య, ఉపాధి. ఉన్నత విద్య స్కాలర్షిప్లను తక్షణమే పునరుద్ధరించాలని, నిరుద్యోగ యువత కోసం యూత్ ఎంపవర్మెంట్ స్కీమ్ను ప్రారంభించాలని, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ను బలోపేతం చేయాలని కోరారు. మరో అంశం రెసిడెన్షియల్ పాఠశాలలు. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను అభివృద్ధి చేయడంతో పాటు సిబ్బంది జీతాలను సంబంధిత శాఖ కాకుండా ప్రభుత్వ ఖజానా నుండి చెల్లించాలని సూచించడం పాఠశాలల నిర్వహణలో స్థిరత్వాన్ని, జవాబుదారీతనాన్ని పెంచడానికి దోహదపడుతుంది. ఇక భాష, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ. ఉర్దూ భాషకు రాష్ట్రంలో సరైన గుర్తింపునివ్వాలని, దానిని తప్పనిసరిగా 2వ అధికార భాషగా ప్రకటించి ఉర్దూ, అరబిక్ ఉపాధ్యాయులను నియమించాలని జమాతే ఇస్లామీ డిమాండ్ చేసింది. ఇది భాష, సాంస్కృతిక వైవిధ్యాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తుంది. అంతేకాకుండా వక్ఫ్ ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వక్ఫ్ బోర్డుకు స్వయం ప్రతిపత్తి, జవాబుదారీతనాన్ని కల్పించాలని, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని సూచించారు. నూతన వక్ఫ్ చట్టం 2025ను ప్రభుత్వం వ్యతిరేకించాలని కోరడం కేంద్ర ప్రభుత్వ వక్ఫ్ విధానం పట్ల మైనార్టీ వర్గంలో ఉన్న ఆందోళనను తెలియజేస్తుంది అని తమ డిమాండ్లన్నింటినీ తెలియచేయగా, సమావేశ ముగింపులో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి జమాతే ఇస్లామీ హింద్ ప్రతిపాదనలను సానుకూలంగా స్వీకరించారు. మైనార్టీల సంక్షేమం, మత సామరస్యం, వక్ఫ్ ఆస్తుల రక్షణ కోసం ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. జమాతే ఇస్లామీ హింద్ కూడా ప్రభుత్వ నిర్మాణాత్మక చర్యలకు, రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందిస్తుందని స్పష్టం చేసింది. అయితే ఈ సమావేశం కేవలం డిమాండ్ల జాబితాగా కాకుండా రాష్ట్ర పురోగతిలో మైనార్టీ వర్గాన్ని మరింత సమర్థవంతంగా భాగస్వామ్యం చేయడానికి ఒక మార్గదర్శిగా నిలవాలి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు త్వరితగతిన కార్యరూపం దాల్చడం ద్వారా తెలంగాణలో మత సామరస్యం, సామాజిక న్యాయం పటిష్టం అవుతాయని ఆశిద్దాం.